పత్తెన గౌడ్స్ గత 180 సంవత్సరాలుగా ఇస్తున్న చేప మందు. ఇది ట్రెడిషన్, మెడిసిన్ మిళితం. ఇందులో ఎంతవరకు శాస్త్రీయత ఉంది, అశాస్త్రీయత ఎంత, మంచిదా కాదా? ఒక 3 సంవత్సరాలు వరుసగా తీసుకుంటే మరెల్ చేపలో పెట్టి ఒక పసుపు రంగుది మందేస్తారు. అది చాలా రహస్యంగా దాని ఫార్ములా ఉంది. అందులో ఏముంటది అన్నది తెలియదు. హెవీ మెటల్స్ ఉండొచ్చు అని అందరు కూడా అభిప్రాయపడుతున్నారు. సో ఒక 3 సంవత్సరాలు తీసుకుంటే తగ్గిద్దని పత్తిన బ్రదర్స్ క్లెయిమ్ చేస్తూ ఉన్నారు. చేప మందు మృగశిరకార్తెలో వేస్తారు, తగ్గుతుంది అని చాలామంది చాలా లక్షకు పైచిలకు వచ్చి వేయించుకుంటూ ఉంటారు. మొట్టమొదటిగా శాస్త్రీయంగా చూస్తే సిసిఎంబి వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇందులో శాస్త్రీయత లేదు అని. ఇది క్లినికల్ ట్రయల్స్ ఇంతవరకు జరగలేదు కాబట్టి మెడికల్గా కూడా దీనికి వ్యాలిడిటీ లేదు. కానీ ప్రజల్లో ఉంది, ఎందుకంటే వాళ్ళకి తగ్గుతూ ఉంది కాబట్టి మరలా వచ్చేయించుకుంటుంది. ఇందులో శాస్త్రీయత లేకపోయినా కానీ ఒక ట్రెడిషన్ ఉంది కాబట్టి ఒక్కొక్క సందర్భంలో ఏం జరుగుతుందంటే డాక్టర్లు చెప్పేది ఇది కరెక్ట్గా వేయకపోతే, అంటే 2 నుంచి 3 అంగుళాలు మరెల్ ఫిష్ ఉంటుంది, ఒక్కొక్కసారి చోకింగ్ అవుతుంది, అంటే లంగ్స్లోకి వెళ్తే చోకింగ్ అయి ప్రాణానికి ప్రమాదం అవుతుంది. సో ఇట్ ఈస్ ఏ మిక్స్ ఆఫ్ ట్రెడిషన్ అండ్ మెడిసిన్. మీ డాక్టర్ జీ.